రాయలసీమ ప్రాంతానికి వీళ్ళు చేస్తున్న ద్రోహం, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా వీళ్ళు ఎలా మార్చారు, అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామిక విధ్వంసం ఎలా జరుగుతుంది అని చెప్పేసి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన వెంటనే వీళ్ళ గగ్గోలు మొదలైంది సార్. వాటికి ఎవరికి సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఒక జర్నలిస్ట్ సోదరుడు రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ సందర్భంగా రైతులందరూ కూడా తిరగబడుతున్నారు. నిన్నటికి నిన్న వడ్డెమౌన దగ్గర తిరగబడ్డారు. దీని మీద మీ స్టాండ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, రాష్ట్ర ఖజానా మీద జరుగుతున్నటువంటి భారం గురించి క్లియర్ గా మాట్లాడితే వెంటనే సార్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, బూతులు తిడుతూ, మీడియా హౌస్ రూపంలో స్లాడర్ హౌస్ నడిపిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీచానికి తెరలేపారు సార్. ఈ ఎల్లో ర్యాబిష్ ఏదైతే కుక్కలు అనేది మొరగడం మొదలెట్టారు సార్. వీటిని నిజంగా ఎల్లో ర్యాబిష్ కుక్కలనే పిలవాలి, జర్నలిస్ట్ అని పిలవకూడదు. అంతలా విషయం చెప్పారు సార్. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటి? ఏం అమరావతి నదిలో లేదా? నదిలో లేకపోతే ఐఐటి స్టూడెంట్లు పడవలు వేసుకొని ఎందుకు తిరిగారు సార్? అంటే రోడ్ల మీద కూడా ఈ మధ్య పడవలు తిరుగుతా ఉన్నాయా? నదుల్లోనే కదా పడవలు తిరిగేది సార్. దేశంలో ఏ రాజధాని అయినా వరద ముప్పు నుంచి కాపాడడం కోసం ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, అదేవిధంగా పెద్ద పెద్ద వరద కాలువలు కట్టారా? మొట్టమొదటిసారిగా అమరావతిలో చూస్తున్నాం 5 ఎత్తిపోతల పథకాలు, 3 రిజర్వాయర్లు, పెద్ద పెద్ద వరద నీటి కాలువలు. దీని గురించి అడగకూడదా? అడిగితే రాష్ట్ర ద్రోహులా?